Good morning, friends. Good morning. As a part of correction of sentences or spotting errors, let us learn about usage of no sooner than. No sooner than అనేది మనకు ఒక కోరిలేటివ్ కంజంక్షన్. నో సూనర్ దాన్ అనేది మనకు ఒక కోరిలేటివ్ కంజంక్షన్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్ అయినప్పుడు మనకి ఇదేం చేస్తుందంటే, సో అంటే ఈ కాన్సిక్వెంట్ యాక్షన్స్ని ఇండికేట్ చేయడానికి మనం ఈ నో సూనర్ దాన్ని మనం యూజ్ చేస్తాం. కాన్సిక్వెంట్ యాక్షన్స్ అంటే ఒకదాని తర్వాత ఇంకోటి జరిగింది అని చెప్పడానికి ఉపయోగిస్తాం మనం ఈ నో సూనర్ దాన్ అనే. సో నో సూనర్ దాన్ అనే కంజంక్షన్. ఇక్కడ చూడండి, నో సూనర్ అని రాగానే ఎప్పుడు కూడా మనకి దాన్ అనే వర్డ్ రావాలి. నో సూనర్ అని వచ్చినప్పుడు మనకి దాన్ అని రావాలి. నో సూనర్ అంటే మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఎన్నిసార్లు వచ్చి ఉంటాయో చూసుకోండి జాగ్రత్తగా. నో సూనర్ అనేది ఒక కోరిలేటివ్ కంజంక్షన్. ఇట్ గివ్స్ సెమీ నెగిటివ్ మీనింగ్. మనకు తెలుగులో అంటుంటాం చూడండి, ఇలా అయ్యిందో లేదో, ఇలా అయ్యిందో లేదో, బెల్ అవ్వగానే పిల్లలందరూ బయటకు వెళ్ళారు. యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ అనే అర్థం వచ్చేటట్టు మనం యూజ్ చేస్తాము ఈ నో సూనర్ దాన్ అనే ఒక కంజంక్షన్. నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దాన్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ అనే కాంటెక్స్ట్లో మనము యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇట్ గివ్స్ సెమీ నెగిటివ్ మీనింగ్. దెర్ ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇది మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. వర్డ్స్ లైక్ ఇమీడియట్లీ, యాజ్ సూన్ షుడ్ బి ఒమిటెడ్. ఏవైనా మనం నో సూనర్ దాంతో రాస్తున్నప్పుడు ఇమీడియట్లీ అని కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ అలాంటి సూన్ అనే వర్డ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము ఒమిట్ చేయాలి. ఖచ్చితంగా ఒమిట్ చేయాలి. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ వచ్చే విధానం చూడండి, చూసుకోండి. సో నో సూనర్ డిడ్, నో సూనర్ అంటే ఇన్వర్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, నో సూనర్ డిడ్. డిడ్ అనేది యాక్చువల్గా మనకి సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ వచ్చింది చూసుకోండి. నో సూనర్ డిడ్ హీ. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే డిడ్ వచ్చిందో ఇక్కడ ఖచ్చితంగా V1 రావాలి చూసుకోండి సార్. ఇక్కడ మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇక్కడ నో సూనర్ డిడ్ హీ సీ ద స్నేక్ దాన్ హీ ర్యాన్ అవే. వాడు మనకేం చేస్తాడంటే ఇక్కడ సీ అన్న బదులు సా అనే వర్డ్ యూజ్ చేస్తాడు సార్. సా నో ఇక్కడ డిడ్ అనేది, డిడ్ ఎప్పుడైతే V2 కదా, సో దీని తర్వాత యాక్చువల్గా మనము ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే V1 యూజ్ చేయాలి. కానీ వాడు ఏం చేస్తాడంటే కరెక్షన్ ఆఫ్ స్పాటింగ్ ఎర్రర్లో సాంగ్ అన్న వర్డ్ని యూజ్ చేస్తాడు, అంటే V2 యూజ్ చేస్తాడు. ఆల్రెడీ డిడ్ అనేది V2 కదా, పాస్ట్ టెన్స్ కదా, సో మళ్ళీ V2 యూజ్ చేస్తాడు, రాంగ్ అవుతుంది అనమాట. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది అక్కడ ఆ పార్ట్లో మన మిస్టేక్ ఉంటుంది. నో సూనర్ డిడ్ హీ సీ ద స్నేక్ దాన్ హీ ర్యాన్ అవే, దాన్ హీ ర్యాన్ అవే. సో ఇది ఒక ప్యాటర్న్. అలాగే దీన్ని మళ్ళీ నో సూనర్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా యూజ్ చేస్తామండి. నో సూనర్ హ్యాడ్ వి గాన్. ఇక్కడ హ్యాడ్ అనే వచ్చింది కాబట్టి, హ్యాడ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ V3 రావాలి. ఇక్కడ చూసుకోండి, సో హ్యాడ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ V3 రావాలి. ఓకేనండి. సో నో సూనర్ హ్యాడ్ వి గాన్ దేర్ దాన్ దే ఫెల్ట్ హ్యాపీ అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ డిడ్ వస్తే V1 రావాలి, హ్యాడ్ వస్తే V3 రావాలి. అది మన మైండ్లో ఉండాలన్నమాట. కరెక్షన్ ఆఫ్ వాడు ఏం చేస్తాడు ఇక్కడ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ గో అన్న V1 యూజ్ చేస్తాడు, సో అప్పుడు రాంగ్ అవుద్ది అనమాట అది. ఓకేనండి. సో అలాగే చూడండి, నో సూనర్ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ మూవ్డ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, నో డిడ్ వచ్చింది కాబట్టి V1 వచ్చింది అనమాట, దాన్ ద ట్రైన్ మూవ్డ్. ఇంకా మరొక వేలో మనకి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కొన్నిసార్లు మనకి నో సూనర్ అనే వర్డ్ తర్వాత మనము నో సూనర్ అన్న వర్డ్ తర్వాత నో సూనర్ తర్వాత మనం ఇప్పుడు కూడా సో నో సూనర్ అంటే ఇది మనకి బై హార్ట్ అయిపోవాలి. నో సూనర్ తర్వాత దాన్ అనే వర్డే రావాలి. కానీ వాడు ఏం చేస్తాడంటే నో సూనర్తో ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ వెన్ వి వెంట్ అవుట్ అని ఇస్తాడండి. వెన్ వి వెంట్ అవుట్. ఇక్కడ నో సూనర్ తర్వాత మనకి దాన్ రావాలి, కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వెన్ అని ఇస్తుంటాడు వాడు. ఎందుకంటే కొన్ని సమ్ అదర్ కొర్రిలేటివ్ కంజంక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో వాటి తర్వాత మనం వెన్ అని నో సూనర్ వచ్చింది కాబట్టి దాన్ రావాలి, గుర్తుంచుకోవాలి. నో సూనర్ తర్వాత దాన్ రావాలన్నమాట. వాడు ఖచ్చితంగా మనకు వాడు ఏం చేస్తాడు, నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ వెన్ వీ వెంట్ అవుట్ అని అంటాడు. వెన్ వీ వెంట్ అవుట్, సో వెన్ అనేది రాకూడదు. సో నో సూనర్ తర్వాత దాన్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.